నేనైతే జస్ట్ గోల్కొండ ఫోర్ట్ చూసొద్దాని వెళ్ళా. ఏముందలే ఒక 2-3 గంటలు తిరుగుతాం, కొన్ని ఫోటోలు దిగుతాం, సైలెంట్గా తిరిగి వచ్చేద్దాం అనుకున్నాం. కానీ లోపల అడుగు పెట్టాం లేదో మాస్టర్ సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ముందు బయట నుండి చూడగానే నాకేమనిపించింది తెలుసా? ఏదైనా పెద్ద పొలిటీషియన్ కాన్వాయ్ వచ్చిందేమో అనుకున్నా. ఎందుకంటే ఎటు చూసినా పోలీసులు. ఇక మనం ఆగుతామా? మెల్లగా అక్కడ ఉన్న ఒక పోలీస్ అన్న దగ్గరికి వెళ్ళా. ఏంటని ఇక్కడ ఇంతమంది పోలీసులు ఉన్నారని అడిగా. అప్పుడు అన్న చెప్పింది ఏంటంటే, ఈరోజు తెలంగాణ ఫస్ట్ బోనాలు. అంతేకాదు ప్రతి సంవత్సరం ఈ పండుగ స్టార్ట్ అయ్యేదే ఇక్కడ గోల్కొండ కోట లోపల ఉన్న మహాకాళి గుడి నుంచట. తనకు థ్యాంక్స్ చెప్పి ముందుకు నడిచా. కానీ నేను ముందుకు వెళ్తున్న కొద్దీ నా మైండ్లో ఒకటి కాదు 2 క్వశ్చన్స్ గట్టిగా తిరుగుతూనే ఉన్నాయి. ఫస్ట్ది, తెలంగాణ మొత్తం మీద మహాకాళి గుళ్ళు చాలానే ఉన్నాయి కదా, మరి ప్రతి సంవత్సరం ఫస్ట్ బోనం మాత్రం ఎక్కడి నుంచే ఎందుకు స్టార్ట్ అవుతుంది? ఇక సెకండ్ది, అసలు ఇంత పెద్ద గోల్కొండ కోట లోపల ఈ మహాకాళి గుడి ఎలా వచ్చింది? కానీ 2 ప్రశ్నలకి ఆన్సర్స్ వెతికే కంటే ముందు నేను ఇంకొక విషయం తెలుసుకోవాలి. అసలు అక్కడ ఉన్న ఆడవాళ్ళంతా తలపై కొండలో ఏదో పట్టుకొని వెళ్తున్నారు, ఏంటది? అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఏం చెప్పారంటే, దాన్ని బోనం అంటారని, దాని లోపల అన్నం, పెరుగు, బెల్లం, పైన ఒక దీపం. అప్పుడే నాకు క్లారిటీ వచ్చింది, ఈ బోనం అనే పదం నుంచే ఈ పండుగకు బోనాలు అనే పేరు వచ్చిందని. మాస్టర్ నాది ప్రాపర్ ఆంధ్ర, మా ఊళ్ళలో ఎప్పుడు ఇటువంటి వైబ్ చూడలేదు, అందుకే కొంచెం కొత్తగా అనిపించింది. ఇక మనకు ఆ 2 ప్రశ్నలకి ఆన్సర్స్ కావాల్సిందే. అందుకే అక్కడ ఉన్న చాలా మందిని అడిగి చూసా. ఒక్కొక్కరు ఒక్క స్టోరీ చెప్తున్నారు. ఒకరేమో బోనాల గురించి, ఇంకొకరేమో గుడి గురించి. కానీ అసలైన పక్కా ఆన్సర్ మాత్రం ఎవరి దగ్గర లేదు. అప్పుడే నా మైండ్ ఒక ఐడియా వచ్చింది. బహుశా దీని ఆన్సర్ గుడిలో లేదేమో, ఈ మొత్తం కోట హిస్టరీలోనే దాగి ఉందేమో, ఎవరికి తెలుసు? ఆ ఆన్సర్ కోసమే వెతుకుతూ మనం వెళ్ళిపోయాం స్ట్రైట్గా ఒక 800 ఏళ్ళు వెనక్కి. ఈరోజు మనం చూస్తున్న ఈ గోల్కొండ ఎప్పుడు ఇలాగే ఉంటుందేమో అనుకుంటున్నారేమో, కానీ మాస్టరు సీన్ అస్సలు అది కాదు. అప్పుడు ఇక్కడ ఈ భారీ గోడలు లేవు, బిల్డింగులు లేవు, గుడి లేదు, మసీదు కూడా లేదు. ఇక్కడ ఉన్నదల్లా ఒక కొండ మాత్రమే. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఒక మైండ్ బ్లోయింగ్ స్టోరీ. ఈ కోట రాతనే మార్చేసిన స్టోరీ. ఒక గొర్రెల కాపరికి అనుకోకుండా ఈ కొండపైన ఒక మహాకాళి విగ్రహం దొరికింది. నేలపైన దొరకడం అనేది అందరూ వింటూనే ఉంటాం, కానీ కొండపైన దొరకడంతో ఈ విషయం కాస్త రాజు వరకు వెళ్ళడం, మహాకాళి గుడి కట్టించడం అన్నీ జరిగిపోయాయి. కానీ స్టోరీ ఎక్కడితో అయిపోలేదు మాస్టర్, ఎందుకంటే ఇప్పుడు ఆ గుడికి ఏమవకుండా చూడాలి కదా. అలా ఇక్కడ ఒక చిన్న మట్టి కోట స్టార్ట్ అయింది. ఆ టైంలో ఎవరు ఊహించి కూడా ఉండరు ఈ చిన్న మట్టి కోట ఒక రోజు ఇండియాలోనే మోస్ట్ ఫేమస్ కోటల్లో ఒకటిగా మారుతుందని. సరిగ్గా అప్పుడే నా మైండ్లో ఇంకో డౌట్ కూడా వచ్చింది మాస్టర్, అసలు దీని గోల్కొండ అనే పేరు ఎలా వచ్చింది? తెలుగులో గొల్ల అంటే గొర్రెల కాపరి, కొండ అంటే కొండ, గొర్రెల కాపరి కొండ, గొల్ల కొండ, గోల్కొండ. కానీ ఆ రోజుల్లో ఇది మనం ఇప్పుడు చూస్తున్న గోల్కొండలో అస్సలు లేదు. టైం మారే కొద్దీ రాజులు మారారు, రాజ్యాలు మారాయి. అలా సీన్లోకి వచ్చారు కుతుబ్ షాహీ ముస్లిం రూలర్స్. వాళ్ళు ఈ చిన్న మట్టి కోటను మెల్లగా ఇప్పుడున్న ద గ్రేట్ గోల్కొండ ఫోర్ట్లా మార్చేశారు. పెద్ద పెద్ద గోడలు వచ్చాయి, మహళ్ళు వచ్చాయి, కొత్త బిల్డింగ్స్ వచ్చాయి. కానీ మాస్టరు ఇంత మారినా ఒకటి మాత్రం అస్సలు మారలేదు, అదే ఈ అమ్మవారి గుడి. అప్పుడే నా 2 క్వశ్చన్స్లో ఒకదానికి పక్కా ఆన్సర్ దొరికేసింది. గుడి కోట లోపల ఎందుకుందంటే, కోట కంటే ముందే అక్కడ గుడి ఉంది కాబట్టి. చెప్పాలంటే ఆ గుడి కోసం ఒక కోటనే కట్టారు. కానీ ఇంకో క్వశ్చన్ అలాగే ఉండిపోయింది, అసలు ఫస్ట్ బోనం ఎక్కడి నుంచే ఎందుకు స్టార్ట్ అవుతుంది? ఆ ఆన్సర్ కోసం మనం స్ట్రైట్గా ఒక 200 ఏళ్ళు వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది. 1813 ఆ టైంలో హైదరాబాద్ను ఒక భయంకరమైన ప్లేగ్ వ్యాధి చుట్టుముట్టింది. రోజు రోజుకి జనాలు మాయమైపోతున్నారు, ప్రతి ఇంటా చావు భయమే. అప్పుడు జనాలంతా కలిసి అమ్మవారికి మొక్కుకున్నారట, ఈ ప్లేగు రోగం కానీ పోతే ప్రతి ఏటా నీకు బోనం సమర్పిస్తాం తల్లి అని. హిస్టరీ ఏం చెబుతుందంటే, ఆ మొక్కు తర్వాత మెల్లమెల్లగా ప్లేగ్ వ్యాధి తగ్గడం స్టార్ట్ అయిందట. ఇక జనాలు కూడా తమ మొక్కులు తీర్చుకోవడం స్టార్ట్ చేశారు. అప్పటి నుండి ప్రతి ఏటా బోనం సమర్పించే ఈ ట్రెడిషన్ ఇలాగే కంటిన్యూ అవుతూ వస్తుంది. ఇక నా 2వ క్వశ్చన్ కూడా పక్కా ఆన్సర్ దొరికేసింది. ఫస్ట్ బోనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎందుకంటే అసలు ఈ మొత్తం సాంప్రదాయం స్టార్ట్ అయ్యింది ఎక్కడి నుండి, ఈ హిస్టారికల్ మహాకాళి గుడి నుంచే. నేనైతే ఇక స్టోరీ కథం అనుకున్నా, కానీ అలా గుడి బయటికి వచ్చానో లేదో అక్కడ ఒక లోకల్ గైడ్ నేను కలిశారు. తను నవ్వుతూ ఒక మాట అన్నారు, ప్రపంచం గోల్కొండని కేవలం కోట కోసమో లేదా బోనాల కోసమో గుర్తుపెట్టుకోలేదు బ్రదర్, దీని వెనుక ఒక మైండ్ బ్లోయింగ్ రీజన్ ఉంది, అవే డైమండ్స్. అప్పుడు నా ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే, గోల్కొండ డైమండ్స్ ఈ పేరు నేను విన్నాను, కానీ ప్రపంచంలోనే మోస్ట్ ఫేమస్ డైమండ్స్కి అసలైన కనెక్షన్ ఇక్కడే ఉందంటే కొంచెం షాకింగ్గానే అనిపించింది. కొద్ది నిమిషాల ముందు వరకు నా దృష్టిలో గోల్కొండ అంటే ఒక హిస్టారికల్ కోట మాత్రమే. కానీ అప్పుడు అర్థమైంది, ఒకనొక టైంలో ప్రపంచం కళ్ళు మొత్తం ఇక్కడే ఫిక్స్ అయి ఉన్నాయని. కోహినూర్, హోప్ డైమండ్, రింజెట్, అలాగే దర్యాయ్ నూర్. ఆ రోజుల్లో వరల్డ్ ఫేమస్ డైమండ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ గోల్కొండే. అవి జస్ట్ డైమండ్స్ మాత్రమే కాదు మాస్టర్, ఆ జనరేషన్ లోనైనా ఈ జనరేషన్ లోనైనా
బిగ్గెస్ట్ రాయల్ వెల్త్. అప్పుడే నా మైండ్లో ఇంకొక క్వశ్చన్ రన్ అవ్వడం స్టార్ట్ అయింది. అసలు ఇక్కడ ఎంత సంపద ఉంటే మిగతా రాజులు ఊరికే చూస్తూ ఉంటారా? ఛాన్సే లేదు కదా. దీన్ని గెలవడం ప్రతి పెద్ద రాజ్యానికి ఒక డ్రీమ్లా మారిపోయిందట. ఇంతలో ఆ గైడ్ నాతో ఒక మాట అన్నారు, బ్రదర్ ఒక పని చేయి, కరెక్ట్గా ఇక్కడే నిల్చొని గట్టిగా చప్పట్లు కొట్టు అని. నేను అనుకున్నా ఇక్కడ చప్పట్లు కొడితే ఏమవుతుంది మాస్టరు అని. సరే అని నేను గట్టిగా ఒక క్లాప్ కొట్టా. ఒక 2 సెకండ్ల తర్వాత తను పైకి వెళ్ళి పెట్టి చూపిస్తూ చెప్పారు, మనం కింద కొట్టిన ఈ చప్పట్ల సౌండ్ కోట మొత్తంలోనే ఎత్తైన పాయింట్కి క్రిస్టల్ క్లియర్గా వినిపిస్తుందట. అంటే కింద ఏదైనా డేంజర్ అనిపిస్తే పరిగెత్తాల్సిన పని లేదు, అరవాల్సిన అవసరం అంతకంటే లేదు. జస్ట్ ఒక క్లాప్ సౌండ్తో పైనున్న సైనికులు అలర్ట్ అయిపోతారట. అప్పుడే మనకు అర్థమైంది, ఈ కోట జస్ట్ రాళ్లతో కట్టింది కాదు మాస్టరు, పక్క ఇంజనీరింగ్ మైండ్తో ప్లాన్ చేసిందని. కానీ మన మైండ్లో ఇంకొక డౌట్ ఉంది, ఇంత పవర్ఫుల్ ఇంత స్ట్రాంగ్ కోట అసలు ఎలా ఓడిపోయింది? ఇదే క్వశ్చన్ నేను గైడ్ని అడిగితే తను చెప్పిందల్లా ఒకే ఒక పేరు, ఔరంగజేబ్. మొఘల్ ఎంపరర్ ఔరంగజేబ్ ఈ కోటను సొంతం చేసుకోవడానికి తన సైన్యం సుమారు 8 నెలల కోట బయటే అష్ట కష్టాలు పడ్డారట. కానీ గోల్కొండ తగ్గేదలే అంది. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, కానీ గోడలు మాత్రం అలాగే స్ట్రాంగ్గా నిలబడ్డాయి. అప్పుడే ఆ గైడ్ నాతో ఒక మాట అన్నారు, అది ఇప్పటికీ నా మైండ్లో తిరుగుతూనే ఉంది. ప్రతి కోట బయట నుండి ఓడిపోదు బ్రదర్, కొన్ని కోటలు లోపల నుంచే ఓడిపోతాయి. హిస్టరీ ప్రకారం ఈ కోటలోని అబ్దుల్లా ఖాన్ పన్నీ అనే ఒక ఆఫ్ఘన్ కమాండర్ లంచానికి కక్కుర్తిపడి ఒకరోజు నైట్ సైలెంట్గా దోండి గేట్ తీసేశాడు. అంతే, సీన్ ఖతం. ఏ కోటనైతే 8 నెలలు ఫైర్ బాల్స్ కత్తులు కూడా కూల్చలేకపోయాయో దాన్ని ఒక్క వెన్నుపోటు ఒక రాత్రిలో కూల్చేసింది. వింతగా ఏమైనా అనిపిస్తుందా మాస్టరు? కొద్దిసేపటి క్రితం ఇవే గోడలు మనకు ఒక పవర్ఫుల్ హిస్టరీ చెప్పాయి, కానీ ఇప్పుడు ఇవే గోడలు నమ్మక ద్రోహానికున్న విలువేంటో చెబుతున్నాయి. అలానే కొంచెం ముందుకు వెళ్ళానో లేదో మన కళ్ళు ఒక భారీ ఐరన్ బ్లాక్ మీద పడ్డాయి. అక్కడ ఉన్న కొంతమంది నవ్వుతూ ఒక మాట అన్నారు, అన్న ఒకసారి దీన్ని ఎత్తడానికి ట్రై చేయొచ్చుగా. నేను కూడా లైట్గా నవ్వా, కానీ మైండ్లో మాత్రం ఒకటే క్వశ్చన్ రన్ అవుతుంది, ఇది ఎంత హెవీగా ఉందే, అసలు దీని వెయిట్ ఎంత ఉంటుంది మాస్టరు అని. అప్పుడు వాళ్ళు చెప్పడం స్టార్ట్ చేశారు, ఆ రోజుల్లో ఎవరైతే దీన్ని ఒక్క చేత్తో ఎత్తుతారో వాళ్ళకి డైరెక్ట్గా రాజుల ఆర్మీలో జాబ్ దొరికేదట. ఇక సీన్ చూస్తే అక్కడ ఉన్న వాళ్ళు 2 చేతులతో ఫుల్ పవర్ పెట్టి లాగుతున్నా దాన్ని పర్ఫెక్ట్గా లేపలేకపోతున్నారు. అప్పుడు మనకు అర్థమైంది ఇది మామూలు విషయం కాదని. ఇక మనం కూడా ఫీల్డ్లోకి దిగాం, 2 చేతులు దమ్ముతో వరుసగా 15 సార్లు ఎత్తి పడేసాం. నిజం చెప్పాలంటే మాస్టరు, ఆ కాలం రూల్స్ ప్రకారం చూస్తే నేను ఆ సైన్యంలో జాబ్కి పనికిరాను అనుకో. ఎందుకంటే ఆనాటి సైన్యం దీన్ని ఒక్క చేత్తోనే లేపేవాళ్ళేమో. అయినా సరే మన బాడీలో కూడా ఆ మాత్రం స్టఫ్ ఉందనడానికి ఇదొక ప్రూఫ్. ఇంకాస్త ముందుకు వెళ్తే మన పోతురాజులు, మన తెలుగు వాళ్ళకి పోతురాజు పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మహాకాళి తమ్ముడుగా ఈ మొత్తం బోనాలు ఊరేగింపుకి ఆయనే మెయిన్ రక్షకుడు. అప్పుడే నేను ఒక మాస్ సీన్ చూసా మాస్టర్, ఇది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనుకో. కొద్దిసేపటి క్రితం వరకు ఇదే పోలీస్ అన్నలో పోకిరీలు క్రౌడ్ ని కంట్రోల్ చేస్తున్నారు, కానీ కట్ చేస్తే ఇప్పుడు వాళ్ళే జనంతో కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. మార్నింగ్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా దృష్టిలో ఇది ఒక కోట మాత్రమే, కానీ ఈవినింగ్ అయ్యేసరికి ఈ ప్లేస్ ఒక్కొక్కటిగా తన రియల్ హిస్టరీని మన ముందు విప్పి చెప్పేసింది. ఒక హిస్టారికల్ గుడి, దీని నుంచే బోనాలు స్టార్ట్ అయ్యాయి. ఒక గొర్రెల కాపరి ఎవరి పేరు మీద అయితే ఈ గోల్కొండ వచ్చిందో, ప్రపంచంలోనే మోస్ట్ ఫేమస్ డైమండ్స్ ఇవి ఇక్కడి నుంచే వరల్డ్ రికార్డ్ సృష్టించాయి. ఒక గ్రేట్ కోట 8 నెలలు తిరగబడి నిలబడింది, కానీ ఒక వెన్నుపోటు దెబ్బ కూలిపోయింది. 100 ఏళ్ల నాటి హిస్టరీని మన కళ్ళ ముందు నిలబడుతుంది. బహుశా ఏదైనా ఒక ప్లేస్ గురించి నిజంగా తెలుసుకోవాలంటే ఆ ప్రదేశంలో మనం తిరగడానికి ట్రై చేయాలి, ఆ హిస్టరీని ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మాస్టరు, కొన్ని ప్రాంతాలు తమ చరిత్రను ఊరికే ప్రవచనంలా చెప్పవు, అవి మిమ్మల్ని రమ్మని వాటిని ఫీల్ అవ్వమని చెబుతాయి.